వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి యనమలకుదురులో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది G+1 బిల్డింగ్ అనమాట. సెంటుంపో స్థలంలో ఉన్న G+1 బిల్డింగ్ అండి. ఇది 60 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ అనమాట. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి ఇక్కడ సెంటు ల్యాండ్ కాస్ట్ వచ్చి మనకి 15-16 లక్షలు అయితే ల్యాండ్ కాస్ట్ ఉంది. సెంటు ల్యాండ్ కాస్ట్ మనకి 60 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ వచ్చి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా 43 లక్షలు అయితే చెప్తున్నారు. మెయిన్ డోర్ వచ్చి టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. ఒకసారి హాల్ వ్యూ చూడండి. సేమ్ G+1 బిల్డింగ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. మనకి పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి 60 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న బెడ్రూమ్ అనమాట. హాలు బెడ్రూమ్ మనకి ఎదర్ కిచెన్ అయితే వచ్చిందండి. అది కూడా ఒకటి చూద్దాం. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే ఉందండి. హాలు బెడ్రూమ్ రెండు స్పేషియస్గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. యనమలకుదురు కరకట్ట వైపు అనమాట. ఇది మున్సిపల్ ఏరియా కింద వచ్చిందండి. ఇది వచ్చి మనకి కిచెన్ వ్యూ అండి. బయట మనకి వాష్ ఏరియా కూడా ఉంది. వాష్ ఏరియా పక్కన కామన్ బాత్రూమ్ అయితే ఉందండి. ఒకసారి ఇది చూడండి. ఒకసారి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.